కూడా హోరాహోరీ తప్పదని వినిపిస్తోంది. రామ్మోహన్ గారు ఏం చెప్తారు గద్వాల నియోజకవర్గానికి సంబంధించి? కాశర్ గారు నడిగట్ట అంటాం దాన్ని గద్వాల. అంటే అటు తుంగభద్ర ఇటు కృష్ణా నది మధ్యన ఉన్నది. కొంత రాయలసీమ ప్రభావం ఎక్కువ ఉంటుంది. రాయలసీమ భాష కానీ రాయలసీమ ఆచారాలు కానీ ఎక్కువ ఉంటాయి మనకి అక్కడ. కనుక నడిగడ్డ రాజకీయాల్లో డీకేఆర్ నా ప్రాధాన్యత తక్కువదేం కాదు. చాలా డి నర్సిరెడ్డి గారి నుంచి అప్పుడు చిట్ట నర్సిరెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే మా తండ్రి కనుక ఆ రాజకీయాల్లో ఆమె తలపండింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినాక బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కృష్ణమోహన్ గారితో మొట్టమొదటి పోటీ పడ్డప్పుడు ఆయన ఓడిపోయిండు, ఈమె గెలిచింది 2014. 2018 వచ్చే వరకల్లా ఆమె పాత్ర తగ్గి వేరే పార్టీకి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు పోవడం వల్ల కృష్ణమోహన్ బాగా ప్రాచుర్యం. వాళ్ళు కూడా బంధువులు, దగ్గర బంధువులే వాళ్ళిద్దరు కూడా. కృష్ణమోహన్ కూడా అట్లాగే అనుకో డీకాన్ కూడా. అంటే ఈ రెడ్డి రాజకీయం ముఖ్యంగా కుల రాజకీయం, అట్లాగే రాయలసీమ లాంటి రాజకీయం బాగా ప్రాధాన్యత వహిస్తుంది. కనుక ఇప్పుడు బీజేపీ మొత్తం కూడా డీకేఆర్ మీద బాధ్యత పెడుతున్నాయి. ఒక దశలో చెప్పాలంటే ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా పోదామనుకున్న క్రమంలో ఎవరికి ఇస్తారని ఉంటది కనుక అందులో ఒకవేళ డీకేఆర్ వెనక పడితే రేపు పొద్దున గెలిపించుకోరా నీకు అవసరమైతే చేస్తామని ఉపయోగించుకు వస్తే ఈ లోపు ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామక కాకమోత్సంగా చెప్తే ఒకవేళ వస్తే బాధ్యత ఆమె మీద పెడతారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కృష్ణమోహన్ తప్ప దిక్కులేవు, కొత్తగా క్యాండిడేట్ తీసుకురావాల్సిందే. కానీ డీకేఆర్ వల్ల ఏమవుతుందంటే ఒక దేశంలో ఆమె ఎంపీగా ఉంది కనుక ఆమె పోటీ చేయకపోవచ్చు, కానీ తన మనిషిని పెడుతుంది కృష్ణమోహన్ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అది ఈ రెండు ఓట్లను చీల్చడం వల్ల ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని గట్టి అభ్యర్థిని ఎవరైనా పెడితే అప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ కృష్ణమోహన్ దాటి గట్టి అభ్యర్థి అయితే నాకు ఇప్పుడు బీఆర్ఎస్ కనపడడం లేదు. కానీ త్రిముఖ పోటీ మాత్రం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి కృష్ణమోహన్ ద్రోహం చేసిండు కాబట్టి, రెండోది కోర్టులో తేలక ముందే ఎన్నికలు చేసిన కనుక సమస్య బాధ్యత పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టే వచ్చిన తర్వాత కృష్ణమోహన్ అనర్హత వేటు పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నికైన కనుక సమస్య రాదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కృష్ణమోహన్ ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడే క్రమంలో పాత వర్గాన్ని కాపాడుకుంటారా? ఎందుకు పాత కాంగ్రెస్ వర్గం ఉంటుంది, అక్కడ అసంతృప్తి ఉంది. నాకు అర్థమవుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గం ఏదైతే ఉందో, మేము ఇంత కష్టపడ్డాం కదా, మళ్ళీ బయట నుంచి వచ్చిన వాడికి ఇప్పటిదాకా మమ్మల్ని బాధ పెట్టి కేసులు పెట్టిన వాడికి ఇచ్చారు కదా అని ఒకటి ఉన్నది. కనుక దానిలో బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసికట్టుగా పోటీ చేస్తే బీజేపీ కూడా మూడో ముక్క ఆడతారు కనుక డీకే అరుణ గారు కూడా తన పాత నియోజకవర్గం ఓన్ నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత బీజేపీకి ఉన్నది కనుక బీజేపీ ఒత్తిడి పెడితే కనుక అరుణ గారి నాయకత్వంలో కూడా ఎన్ని ఓట్లు తీరుస్తారు అనేది బట్టి మూడు పార్టీల మూడు ముక్కలలో ఎవరికి ఓటమి ఎవరికి గెలుపు అని ఆధారపడుతుందని అనుకుంటున్నాను. రైట్. సత్యం గారు మీరేం చెప్తారు? కృష్ణమోహన్ ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ సైతం కూడా ఒక గట్టి అభ్యర్థిని బరిలోకి దించితేనే బీఆర్ఎస్ ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉందని చెప్పేసి సార్ అంటున్నారు. మీరేం చెప్తారు? అబ్సల్యూట్ గా బీఆర్ఎస్ అయితే గెలిచే అవకాశం లేదండి. ఓకే. ఎందుకు గెలిచే అవకాశం లేదంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో జిల్లా వ్యాప్తంగా పోలరైజేషన్ వచ్చింది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లా ఆర్థోడాక్స్ గా కాంగ్రెస్ జిల్లా అనుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ గెలిచిందంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయినాయి. కాబట్టి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నడిచింది పోటు. అంటే బీఆర్ఎస్ తన ఓటింగ్ని కోల్పోయింది. కాబట్టి అదే ఇవాళ ఈక్వేషన్ గద్వాల్లో కూడా వర్కౌట్ అయింది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది తప్ప ఇంకా బీఆర్ఎస్లో ఉండేటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ నాయకుడే కాంగ్రెస్ షిఫ్ట్ అయిండు, అదొక డిసడ్వాంటేజ్. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ స్టేట్ వైడ్గా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు. తర్వాత పోలరైజేషన్ కూడా బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అయింది కాబట్టి బీజేపీ ఓట్లే బీఆర్ఎస్ ఓట్లే తగ్గిపోయినాయి. కాబట్టి రేపు గద్వాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది, గెలిచే అవకాశం కూడా ఉంది. రైట్ సార్. మొత్తానికి గద్వాల సిచ్యువేషన్ ఇలా ఉంది. సో డీకే అరుణ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బీఆర్ఎస్కి అయితే అసలు అవకాశం లేదు అనేది స్పష్టమవుతుంది. ఫైనల్లీ శేరిలింగంపల్లి. సో తెలంగాణ వైభవానికి